హాయ్ అండి. హాయ్ అండి. రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే 'శివాజీ' గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొన్ని మాటలైతే బయటికి వదిలారు కదా! సో, ప్రతి ఒక్కరు కూడా దాన్ని 50% కరెక్ట్ అంటున్నారు, 50% రాంగ్ అంటున్నారు. సో, దాంట్లో మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మాట్లాడింది తప్పైతే కాదు, కరెక్టే. అంటే 2 మాటలు దొల్లారు. అంటే సామాన్లని వేరే 2 మాటలు దొల్లాడు. మిగతా అన్నీ కరెక్ట్‌గానే మాట్లాడాడు. ఆయన మాట్లాడింది తప్పేం కాదు. ఇది పట్టుకొని సాగదీసి తీగలాగితే డొంక కదిలిందన్నట్టు ఇప్పుడు నాన్వేషన్ అని, అనసూయ గారని, నాగబాబు గారని ఎవరెవరో వస్తున్నారు. ఆయన హీరోయిన్స్ గురించి మాట్లాడితే ఎవరెవరో వస్తున్నారు. ఎటెటో పోతున్నాయి మాటలు. సనాతన ధర్మాన్ని లాగుతుండ్రు, సీతాదేవిని లాగారు, గరికపాటిని లాగారు, ద్రౌపదిని లాగారు. ఇదంతా అవసరమా? ఆయన మాట్లాడిన దానికి ఆయన ఏమండు బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, మంచి బట్టలు వేసుకోండి అన్నాడు. దాన్ని ఎందుకని ఖండితం? అంతకుముందు యాక్టర్స్ ఇంకా బోల్డ్గా మాట్లాడారు హీరోయిన్స్ గురించి కానీ, ఇండస్ట్రీ గురించి కానీ. ఆర్జీవి గారు అసలు ఆయన ఇన్వాల్వ్ అవ్వచ్చా? ఆయన పద్ధతిలాగా ఆయన వచ్చి ఆయన ఇన్వాల్వ్ అవుతుంది. ఆయన హీరోయిన్స్ గురించి కానీ, వాళ్ళ తయసు గురించి, వాళ్ళ బాడీ గురించి ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్లో మాట్లాడలేదు ఆయన. ఆయన కూడా వచ్చి ఇప్పుడు నీతులు చదువుతుండు. టైం బాగాలేకపోతే అంతే, దొంగ కూడా దొంగతనం తప్పురా అని చెప్తాడు. అంటే రీసెంట్‌గా గరికపాటి గారు మాట్లాడిన మాటలు కూడా బయటకు వచ్చాయి కదా! సో, దానిపైన కూడా నాన్వేషణ క్వశ్చనింగ్ చేశారనమాట. సో, దానికి మీరేం చెప్తారేంటి? నా అన్వేషణ శివాజీ గారి వీడియో తీసి ఫస్ట్ పచ్చిబూతులు తిట్టాడు. తర్వాత నా అభిమాని అని తెలుసుకొని క్షమాపణ చెప్పి అంటే నాకు అర్థం కావట్లా. అంటే అవతల వాళ్ళు పిచ్చోళ్ళ, ఆడియన్స్ పిచ్చోళ్ళ? ముందే ఆయనకు చూసుకోవాలి కదా. ఆ నాన్వేషణ గురించి ఏం ఎత్తాడు? ఎత్తలేదు కదా. ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయితే మంచి అయితే మంచి, చెడు అయితే చెడు చెప్పాలి. మధ్యలో సనాతన ధర్మాన్ని గుళ్ళ మీద కూడా బూతుల బొమ్మలు ఉంటే పగలగొట్టండి. అవి అవసరమా? పాయింట్. గరికపాటి గురించి అవసరమా? లేకపోతే సీతాదేవి గారి గురించి అవసరమా? ద్రౌపది గారి గురించి అవసరమా? ఎందుకు లాగారు ఇవన్నీ లాగితే క్షమిస్తారా? వీడి మీద క్షమాపణ చెప్పినా క్షమించరు. ఇండియా వస్తే మటుకు అడుకుందే. ఏదో అన్నారు గరికపాటి ఏదో కట్ చేయాలి ఏదో అన్నారు. వాడికి కట్ చేస్తాం మేము ఇండియా వస్తే. అంటే 'శివాజీ' గారు సామాన్లు అనే మాటలకి అందరూ బాధపడుతున్నారు. అది కరెక్ట్ వర్డ్ కాదు అని చెప్పేసి రీసెంట్‌గా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు కూడా చెప్పారనమాట. కానీ ఒకే సాంగ్‌లో 'చిక్రీ చిక్రీ' సాంగ్‌లో మొత్తం సామాన్ల గురించి అక్కడ లిరిక్స్ కూడా ఉన్నాయి. మరి దాన్ని ఎందుకు పాయింట్‌ఔట్ చేయట్లేదంట? అదే కదా, ఆ సాంగ్లో పెట్టారు, లిరిక్స్లో ఉన్నాయి. మరి అప్పుడేం మాట్లాడలేదు. జబర్దస్త్లో ఉన్నప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు అన్నీ అయ్యే. డబుల్ మీనింగ్ వాటి మీదే నడిచేది స్కిట్స్ అన్నీ. పగలబడి నవ్వారు కదా సీట్లో కూర్చొని. వీళ్ళు జడ్జెస్ కానీ, యాంకర్ కానీ, పేర్లు ఎందుకు కానీ. మరి వాళ్ళు ఇప్పుడు ఎందుకని మాట్లాడుతుంటారు? ఇప్పుడు వచ్చి వాళ్ళ పేరు ఎత్తకపోయినా హీరోయిన్స్ గురించి అయితే సైడ్ యాక్టర్స్ వస్తున్నారు, లేకపోతే మేల్ యాక్టర్స్ వస్తున్నారు, సీనియర్స్ వస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? అర్థం చేసుకోవాలి కదా. సరే 2 మాటలు దొల్లారు, మంచి మాటలుగా చెప్పారని వాళ్ళు స్పందించకపోయినా పర్లా. మొత్తం నెగిటివిటీ అయ్యి శివాజీ గారికి యాంటీ అయ్యి ఆయనకి నోటీసులు వచ్చి మహిళా కమిషనర్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని సమాధానం చెప్పి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ద్వాపర యుగంలో చీరలాగినందుకు యుద్ధం జరిగితే ఈ కలియుగంలో చీరేసుకోమన్నందుకు యుద్ధం జరుగుతుంది ఒక మనిషి మీద. ఆయనకి ఇండస్ట్రీ సపోర్ట్ లేకపోవచ్చు, బయట ఆడియన్స్ ప్రజలు మా సపోర్ట్ ఉంటుంది. మీ పబ్లిక్ ఎప్పుడు సపోర్టే. లేడీస్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, అందరూ ఆయనకే సపోర్ట్గా ఉన్నాం. ఒక 40 మినిట్స్ అంటే 1 అవర్ బ్యాక్ కూడా నాన్వేషణ ఒక పోస్ట్ అయితే పోస్ట్ చేశాడనమాట. అంటే నేను సీతమ్మ దేవతల పేర్లు చెప్పాను, ఒకవేళ నేను వాళ్ళ క్షమాపణలు కూడా చెప్పేశాను. నా తప్పు అయింటే, నేను తప్పు చేసింటే ఇక్కడ వినాయక స్వామి విగ్రహం ఎదురుగా నేను రక్తం కక్కొని చనిపోతాను తప్పు చేసింటే అని చెప్పేసి అంటున్నారు అనమాట. దానికి మీరేం చెప్తారు? అతను నిజంగా తప్పుగా నాన్వేషణ తప్పుగా మాట్లాడారంటారా లేదంటారా? తప్పుగానే మాట్లాడారా? తప్పుగా పచ్చిగా మాట్లాడారు. మనం చూసాం వీడియో. తప్పు మాట్లాడుంటే మళ్ళీ రక్తం కక్కుని ఇప్పుడు ఈ జనరేషన్లో అవి వర్కౌట్ కావు. అందుకనే ఏదో చెప్తుంటారు, తప్పు చేస్తుంటే రక్తం కక్కుని చేస్తా అని. ఏడకి రమ్మని ఏడకొస్తే రక్తం కక్కుని చేస్తారు. నిజంగానే అక్కడ ఉండి అంటాం కాదు, ఇండియాకి వచ్చి మాట్లాడమను కక్కుని చేస్తారు ఆటోమేటిక్గా. రీసెంట్‌గా 'శివాజీ' గారు ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొన్ని మాటలు అయితే మాట్లాడారు. అందులో సామాన్లు అనే వర్డ్, ఇంకొక బూత్ కూడా మాట్లాడడం జరిగింది. సో, దానికి ఆ 2 వర్డ్స్ తప్పు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారనమాట క్షమాపణలు చెప్పేదానికి. ఆ వర్డ్స్ పక్కన పెడితే దాంట్లో మీనింగ్ ఉంది. అంటే తప్పుగా అంటే కప్పుకొని తిరగాలి అన్నట్టుగా చెప్పాడనమాట. కంటెంట్ అంతా యాక్సెప్ట్ చేస్తున్నారు జనాలందరూ, కానీ ఈ వర్డ్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో, కొంతమంది 50% యాక్సెప్ట్, ఇంకొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి మీరు ఎటువైపు చూస్తారేంటి? వాస్తవానికి అసలు ఈ శివాజీ అనేటోనికి అసలు బ్రెయిన్ అనేది లేదండి. ఎందుకంటే వాడు ఒక సెలబ్రిటీ అనే విషయం మర్చిపోయాడు. అంటే ఒక రోడ్డు మీద ఒక తాగి బొరుతారు కదా, అలా వ్యవహరిస్తున్నాడు. సో అది చాలా రాంగ్ అండి. సొసైటీలో చాలామంది మహిళలు ఆదరిస్తేనే ఆయన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. అంటే స్త్రీల పైన ఇలాంటి మాటలు మాట్లాడడం, మీరు అన్నట్టు క్షమాపణ చెప్పినా కూడా అది మహిళా లోకం అనేది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే నేనైతే మహిళ కాదు కాబట్టి మహిళా సంఘాలు కానివ్వండి, ఇప్పుడు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకనంటే
ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా కూడా భారతదేశంలోనే మహిళను అంటే ఒక స్త్రీమూర్తిగా అనేక రకాలుగా పూజించే దేశం ఏదైనా ఉందంటే ఇంత రెస్పెక్ట్ ప్రపంచంలో స్త్రీలకు ఎక్కడ కూడా ఇవ్వరు. సో మహిళలను పూజించే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. అలాంటి భారతదేశంలో కూడా మన భారతీయులే మన సంస్కృతికి విరుద్ధంగా మన స్త్రీలపైనే దాడి చేయడం అనేది అది సరైన పద్ధతి కాదు. ఓకే, అంటే అనసూయ గారు రియాక్ట్ అయ్యారు కదా, సో అలాంటి అనసూయ గారే జబర్దస్త్లో ఉన్నప్పుడు డబల్ మీనింగ్ తోటి స్కిట్స్ చేశారు, నెక్స్ట్ అలాగే జడ్జిమెంట్ కూడా చేశారు. అలాంటప్పుడు తప్పు అనిపించింది, ఇప్పుడు ఎందుకు తప్పు అనిపిస్తుంది అనేసి కూడా అడుగుతున్నారు అనమాట. దానికి మీరేం చెప్తారు? వాస్తవానికి సినిమాలకు రియాలిటీకి అనేక డిఫరెంట్ ఉంటుందండి. అవన్నీ షోలో ఇప్పుడు నిజంగా షోలో రేప్ సీన్ జరుగుద్ది, బయట చేస్తే ఊకోరు కదండి. సో అట్లా ఏంటంటే అది షోకు మాత్రమే పరిమితమై ఉంటుంది. సో రియాలిటీ వేరు ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏదంటే శివాజీ ఏంటంటే ఏదో మంగపతి మొన్న సినిమాలో మంగపతి క్యారెక్టర్ బాగా పండిందని చెప్పేసి నిజంగా స్త్రీలపైన ఇలాంటి సెటైర్లు వేయడం అనేది సరి అయినది కాదు. ఇంకొకటి ఏంటంటే శివాజీ అనే వ్యక్తి ఏ రోజన్నా మహిళా సంఘాలుగా ఇప్పుడు అనేక మంది మహిళలపైన రేపులు జరిగినాయి, మర్డర్లు జరిగినాయి. 6 నెలల పాపలు, సంవత్సరం పాపలు, 3 సంవత్సరాల పాపలపైన రేపు జరిగినాయి, మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు అవుతున్నాయి. అదేవిధంగా చాలామంది స్త్రీలను అదృశ్యం అవుతున్నారు. వాళ్ళపైన ఏ రోజు మాట్లాడని శివాజీ ఈ రోజు వచ్చి ఏదో స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు కదండి. అంటే ఈ రోజు ఇచ్చింది ఓన్లీ దండోరా హిట్ అవ్వడానికి, ఆయన పైన కొంచెము ఎమోషన్ చూపిస్తారు అన్నదానికి ఆ ఈవెంట్లో ఇలా మాట్లాడారు అనేసి అనుకోవచ్చా? ఒకటండి, అలా కాకుండా ఇప్పుడు ఈ రోజులలో ఏమైందంటే మనిషికి మైక్ దొరికితే ఒక టైంపాస్ ఒక ఏదో అంటే ఏదో ఒక హీరో లెవెల్లో వెళ్ళిపోతున్నారు. మైక్ దొరికినంత మాత్రాన అసలు సొసైటీ మన గురించి ఏమనుకుంటుంది? ఇప్పుడు అదే చాలాసార్లు చూడండి, అనేక ఈవెంట్లు చూడండి, గతంలో కూడా అనేక మంది కూడా నోరు జారడం జరిగింది. సో అనేక మంది సెలబ్రిటీస్ కూడా అనేక రకాలుగా మహిళలను కించపరిచిన సందర్భాలు అనేక ఉన్న ఈవెంట్లలో. సో మైక్ దొరికితే అసలు మహిళలను మహిళల్లాగా చూడట్లేదు ఈ దేశంలో, ఒక ఆట బొమ్మలా చూస్తున్నారు. ఓకే, మరి గరికపాటి గారు కూడా ఒక మాట అయితే చెప్పారు కదా, దానికి మీరు ఏమంటారు ఆ సెంటెన్స్కి? సో నేనేమంటానంటే ఎవరు ఏమన్నా నేనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా లోకం నుండి స్పందన అనేది రావాలండి. మహిళలు ఎదురు తిరగనంత వరకు ఇలాంటి వాళ్ళు మోగుతూనే ఉంటారు, కుక్కలాగా మరుగుతూనే ఉంటారు, అది ఎవరైనా. మరి నాన్ వేషం వీళ్ళిద్దరిని జడ్జ్ చేశారు కదా, సో అది కరెక్ట్ అంటారా? మరి 100% రాంగ్ అండి. వాడేవాడండి అసలు వీళ్ళని జడ్జ్ చేయడానికి? వాడు ఎక్కడనో అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్, ఎక్కడనో అంటే జపాన్ లాంటి ఎక్కడెక్కడో దేశాలలో ఉండి అసలు 5 నిమిషాల్లో 10 నిమిషాలలో మహిళల గురించి మాట్లాడేస్తారండి ఒక మనిషి అసలు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మహిళల గురించి మాట్లాడడం అనేది అది పెద్ద హాస్యాస్పదం. వాడు ఎక్కడ నుండో 2 నిమిషాలు వాడు పెట్టే అసలు ట్వీట్లు చూశారండి మీరు ఎప్పుడన్నా? ఏదో బీర్ అంటాడు, ఆ భాష ఏందో అంటే అక్కడ భాష అలానే ఉంటుంది, ఆ బీర్ అలా ఉంటాయి, ఇక్కడ పాపలు ఉన్నారంటాడు, ఏదో అంటాడు, అసలు అమ్మాయిల వేషధారణ చూపిస్తాడు, వీళ్ళు అదే అంటారు. దేవతల గురించి కూడా చెప్పారు కదా, సో దానికి క్షమాపణలు చెప్పిన తర్వాత ఒకవేళ నన్ను తప్పు చేసింటే ఇక్కడే వినాయకుడు విగ్రహం ముందు నేను రక్తం కక్కుని చనిపోతాను అని చెప్పేసి కూడా మాట్లాడారు అనమాట. అవన్నీ అట్టి ముచ్చట్లు అండి. ఎవడు అట్లా ఏం చచ్చిపోడు. ఇప్పుడు రేపు చేసినోడు కూడా రేపు మర్డర్లు చేసినోడు, దొంగతనం చేసినోడు కూడా నేను నిజంగానే చేసి ఉంటే నేను ఇక్కడనే చచ్చిపోతా, నన్ను వదిలేయండి అంటాడు. వదిలేస్తావా? వదిలేయలేం కదా. అన్నీ అట్టి ముచ్చట్లు అండి. తప్పు చేసిన వాడు తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే, అది ఎవడైనా సరే. హాయ్ అండి. హాయ్ అండి. రీసెంట్గా శివాజీ గారు దండోరా అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని మాటలు అయితే మాట్లాడారనమాట, డ్రెస్సింగ్ గురించి కానీ అలాగే సామాన్లు. సో ఇదంతా కంటెంట్ కరెక్టే కానీ వర్డ్స్ తప్పు, అందుకనేసి నేను క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పేసి అన్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ కంటెంట్ అంతా కూడా 50% కరెక్ట్ అంటున్నారు, 50% రాంగ్ అంటున్నారు. దాంట్లో మీ ఒపీనియన్ ఏంటి? శివాజీ గారు మాట్లాడిన దాంట్లో కొంచెం కూడా తప్పు లేదండి. ఆయన మాట్లాడే ఇంటెన్షన్ లైక్ ఏది పోర్ట్రేట్ అవ్వాలి, ఏది బయటకు జనాలకి రావాలి అనేది మాత్రం మంచి విషయమే. బట్ ఆయన కొంచెం యూజ్ చేశారు కదా కొన్ని పదాలు, అవి మనకి కొంతమంది జనాలు గుచ్చుకున్నాయంట. గుచ్చుకునేది ఎందుకు గుచ్చుకున్నానంటే బిగ్ బాస్ అయిపోయింది కదా, వేరే ఇంకేమీ లేదు టాపిక్. సో ఇంక రీసెంట్గా టాపిక్ ఏది పట్టుకోవాలి, ఈ టాపిక్ దొరికింది. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే ఆయన యూజ్ చేసిన పదం ఏంది, సామాన్లు అవి ఇవన్నీ యూజ్ చేశాడు. అలా యూజ్ చేయడం వల్ల తప్పు, అది చాలా దారుణము, అది ఇదని చాలామంది మాట్లాడుతున్నారు. రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది, సరుకు సామాన్లు చూసి మీసం లేచింది. మరి ఆ సాంగ్కి డ్యాన్సులు వేశారు, మంచి ఎంకరేజ్ చేశారు. సో ఓకే, సాంగ్ అంతా బాగుంది, దాంట్లో లిరిక్ ఉంది కదా, దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు మీరు? అంటే అప్పుడు కనపడలేదు, అంటే బిగ్ బాస్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి అప్పుడు కనిపించలేదు. సో అది కాకపోయినా కానీ అబ్బాయిలు కాకపోతే అమ్మాయిలు కూడా లైకులు కావాలంటే బాగుండాలంటే అట్లా చూడలేదా మీరు? చాలా అమ్మాయిలు కూడా చేశారు చాలామంది. మరి అప్పుడు ఏమైంది? మీ విచక్షణ జ్ఞానం అప్పుడు ఏమైంది? మీరు ఎక్కడ వెళ్ళారు? ఇంకా మూవీస్లో చూసుకుంటే ఐటమ్ సాంగ్ అంటారు. ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ అని ఎవరు అంటున్నారు?
అమ్మాయినే కదా, అబ్బాయిని హీరోని ఐటమ్ అని ఎవరు అంటారు కదా, ఐటమ్ సాంగ్ అని అమ్మాయినే ఐటమ్ అని పెట్టి చిన్న చిన్న బట్టలేసి చిన్న చిన్న ఇచ్చేసి ఎక్స్పోజింగ్ చేపించి సాంగ్స్ చేపిస్తున్నారు. ఆ సాంగ్స్లో కూడా ఏంది ఆడవాళ్ళే పడుతున్నారు లీక్స్, పెద్ద పెద్ద సింగర్సే పడుతున్నారు. మరి అక్కడ మీకు ఎందుకు తప్పు అనిపించలేదు, ఇక్కడ ఎందుకు తప్పు అనిపించింది నేను అంటున్నాను. ఏమంటున్నారంటే సాంగ్స్లో ఇలా ఉంది, అలాగే జబర్దస్త్ స్క్రిప్ట్లలో కూడా వాళ్ళు డబల్ మీనింగ్తో మాట్లాడారు, జడ్జ్మెంట్ కూడా అలానే చేశారు, అయినా సరే అప్పుడు తప్పు అనిపించలేదు, ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది అని అంటే ఒకరు అంటే ఏమంటున్నారంటే ఇంకొంతమంది అదంతా స్క్రిప్ట్, సో స్క్రిప్ట్లో జరిగిందంతా రియల్ లైఫ్లో జరగాలని లేదు కదా అనేసి అంటున్నారు. ఈ మాట ఒక 5 ఏళ్ళ పిల్లని అడగండి, సెల్ చూస్తుంటాడు, ఒక జబర్దస్త్ వీడియో చూస్తుంటాడు, వానికి తెలుసా ఇది స్క్రిప్ట్ ఇది వీడియో అని తెలియదు కదా. ఆ వర్డ్స్ యూస్ చేస్తున్నాడంటే మనం కూడా అలా యూస్ చేయొచ్చేమో, ఇది తప్పు పదం కాదేమో అని ఖచ్చితంగా పిల్లల మైండ్లో స్ట్రక్ అయిపోతుంది. ఇది మంచి పదం ఏమో అనుకుంటారు. సో పిల్లలకి చూసి చిన్నపిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరూ చూస్తారు ఈ వీడియోస్. ఈ మధ్య అంత దారుణంగా జబర్దస్త్ షో చూస్తున్నారు మీరు కూడా, ఈ మధ్య రేటింగ్ ఉందా దానికి, డబుల్ మీనింగ్ వచ్చేసాయి, అవి వచ్చేసాయి, రేటింగ్ కూడా పడిపోయింది. సో ఇలా వాటిని ఎంకరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేస్తే చాలా తప్పుగా ఉంటుంది. వచ్చే జనరేషన్స్ కూడా చాలా ఇదిగా మారిపోతాయి. అవి నిజాలేమో అని పిల్లలకి ఏం తెలుసు చెప్పండి, చిన్న మైండ్స్, అవి నిజాలేమో మేము కూడా ఇలాగే ఉండాలేమో, ఇలా బట్టలు వేసుకుంటే ఏ తప్పు కాదేమో అనుకుంటారు, అలాగే మారుతారు. సో ఇలా వాటిని ఎంకరేజ్ చేయకూడదు. ఓకే, శివాజీ గారు ఈ మాటలు అన్న తర్వాత శివాజీ గారిది అలాగే గరికపాటి గారి గురించి కూడా ఈ మధ్య ఒక లైన్ అయితే వస్తుందన్నమాట బయటికి. సో వీళ్ళిద్దరిది జడ్జ్మెంట్ పరంగా నా అన్వేషణ అనే ఒక వ్యక్తి సో వీళ్ళిద్దరిది రాంగ్ అని చెప్పేసి వాళ్ళిద్దరిని బూతులతోటి కూడా తిట్టారు, మళ్ళీ క్షమాపణలు కూడా చెప్తున్నారు. వీళ్ళిద్దరిది తీయడమే కాకోకుండా ఆల్రెడీ సీతమ్మ దేవిది వీళ్ళందరి దేవతలది కూడా తీస్తున్నారు అనమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అతను ఎవరు, మన దేశంలో పుట్టి ఇక్కడ ఎదిగి ఇక్కడ సబ్స్క్రైబర్లతో సపోర్ట్ తీసుకొని బయట దేశంలోకి పోయి ఏదంటే అది మాట్లాడుతున్నాడు. అసలు శివాజీ గారి గురించి గరికపాటి గారి గురించి మాట్లాడడానికి జడ్జ్ చేయడానికి అతనికి ఏం రైట్స్ ఉన్నాయి? ఓకే, ఒక పర్సన్ మాట్లాడిన దానికి నువ్వు ఒక యూట్యూబర్ ఉన్నావు, నాకు ఇలా తప్పు అనిపించిందండి, అలా మాట్లాడకూడదండి, ఇలా మాట్లాడాలండి చెప్తే బాగుంటుంది. వాళ్ళకి రెస్పెక్ట్, ఒక హోదాలో ఉన్న వ్యక్తులు నీచంగా నోటికి వచ్చిన పదాలు గరికపాటి గురించి ఏది మాట్లాడుతున్నాడు, శివాజీ గారి గురించి ఏది పడితే నారకము లైక్ నాలుక నరం లేదంటారు కదా, అలా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అరే చిన్నపిల్లల కాడి నుంచి ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు అనేవి. ఒక్కనొక సిచ్యువేషన్లో నేను కూడా ఆయన అన్వేష్ గారికి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, మీన్స్ వీడియోస్ బాగుంటాయి అవి తినేసి. ఇప్పుడు ఎందుకు చేసుకున్నాను రా, ఏంద్రా ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు అనిపించారు. సరే మీరు అంతవరకు వద్దు, అది వాటర్ మెలన్ తెచ్చాడు, కుకుంబర్ తెచ్చాడు, దాన్ని ఒక సింబాలిక్గా చేసి చూపిస్తున్నాడు. ఆ సింబాలిక్గా వర్డ్స్ పక్కన పెట్టుకొని చూస్తే ఏంటి మన పిల్లలకి చూపిస్తారు. ఆ వర్డ్ ఉన్నప్పుడు కూడా మనం అడల్ట్ కంటెంట్ అనేసి పక్కన పెట్టేస్తారు, పిల్లలకి ఎవరికి చూపించరు. మరి తను సింబాల్గా చూపించి మరి చేసి కూడా చూపిస్తున్నాడు. ఎంత నీచంగా దిగజారంటే, అంటే నాకు ఇంత సబ్స్క్రైబర్లు ఉన్నా నన్ను ఎవరు కొట్టలేరు, నేను వేరే దేశంలో ఉన్నా కూడా నన్ను ఎవరు మాట్లాడలేరు. ఇలా జరుగుతున్నాయి కదా, ప్రజెంట్ కూడా ఇలాగే జరుగుతున్నాయి, ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. నీచంగా చేస్తున్నాడు, వీడియోస్ కానీ మాటలు కానీ ఇంత అంటే బయట పెట్టేస్తున్నాడు. అలాంటి వ్యక్తి పైన ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఇప్పటికే తీసుకోవాలి యాక్షన్. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కారం ఉప్పు తింటున్నాం కదా మనం కూడా, ఎందుకు మనకు కూడా కొంచెం రోషం ఉండాలి కదా. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే ఇండియాలోకి అడుగు పెట్టడం దరిద్రం అంట. ఒకవేళ నాకు కూతురుగానే ఉంటే తనను కూడా రేప్ చేసేస్తారు, ఒక ఇలాంటి మతాల్లో నేను ఉండను, ఇలాంటి దేశంలో ఉండను, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. మరి నువ్వు చేసే విషయం ఏంటి? రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ అయ్యింది, దాంట్లో 14 ఏళ్ళ అమ్మాయిని యూజ్ చేస్తున్నాడు అని తన నోట్తోనే యూజ్ చేసి చెప్తున్నాడు. మరి ఇలాంటి పర్సన్ ఈ ఉమెన్ ఎంపవర్ గురించి మాట్లాడిస్తున్నాడంట. అలాంటి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే, ఇంకొక సిచ్యువేషన్ చూసుకుంటే ద్రౌపది అమ్మవారిని, సీతమ్మవారిని గురించి మాట్లాడుతున్నారు. ఎలాంటి వస్త్రాధారణ చేసుకున్నారని వాళ్ళని రేపేంట్రా నీచకమీన్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కూడా నీ వీడియోలో చేసావు రామాయణం గురించి, మహాభారతం గురించి, నువ్వు కూడా వ్యూస్ కోసము చిన్న వీడియోలు బిట్లు పెట్టుకొని వ్యూలు సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నావు కదా. మరి అప్పుడు ఒక ఆడదాని మీద చెయ్యి పడినందుకే కదా, ఆడదాని వస్త్రాన్ని కింద చెయ్యి పడినందుకే కదా ఛాతిని చీల్చి మరి ఆ రక్తాన్ని తాగి ఆ రక్తాన్ని కేశాలకు అంటించేంత వరకు పక్క తీర్చుకున్నారు. ఒక ఆడదానిని ఎత్తుకెళ్ళినందుకే కదా 10 తల రాక్షసుని కూడా ఒక పురుగులాగా చేసి సంహరించారు. మరి ఆ పురాణాలన్నీ వివరించావు, ఎక్కడ పోయింది నీ జ్ఞానము? మిడిమిడి జ్ఞానంతో ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఎంత ఆదర్శమూర్తులు వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. జనాలకు చెప్తున్నాను, చూస్తున్నారు, ఎందుకు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు? అసలు లక్షల్లో ఉన్నారు, ఇంకా ఇప్పుడు కూడా లక్షల్లో సబ్స్క్రైబర్ ఉన్నారు. అలాంటి వానికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా అన్ఫాలో చేసే బుద్ధి చెప్పండి. లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా 10 మంది తయారవుతారు, ఇంకా 10 వీడియోలు చేస్తారు, ఇంకా చాలా దారుణంగా తయారవుతారు. ఇలాంటి వాళ్ళు చూస్తే ఖచ్చితంగా మన యువతే కాదు, రాబోయే జనరేషన్లు కూడా ఖచ్చితంగా పాడైపోతారు. నా అన్వేషణ ఇతను ఒక యూట్యూబర్, ఇతను ఒక సెలబ్రిటీ, కానీ ఇతను ఒక దేశ ద్రోహి. ఇప్పుడు
నాన్ వేసిన ఈ ఇండియాకు వచ్చాడంటే ఖచ్చితంగా కాల్చి పడేస్తారు అంతే. వాడిని కొట్టండి కుమ్మండి అంతే. నాన్ వేసిన గాడిని ఈ దేశానికి రానివ్వకూడదు. ఇంకా వాడు దేశ ద్రోహి. ఈ భారతదేశంలో పుట్టి మన సంస్కృతి సంప్రదాయాలు మన స్థిరాలని మన పండగల్ని మన పెద్దవాళ్ళని గౌరవించకుండా మాట్లాడిన ప్రతి ఒక్కడు ద్రోహి. కాబట్టి నాన్ వేసిన కూడా ఇప్పుడు ఒక పెద్ద ద్రోహి అయ్యాడు. శివాజీ గారు ఏమన్నారండి? ఆయన అన్న తప్పేంటండి? ఏమన్నాడండి? అమ్మ ఆడవాళ్ళు సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పుకోండి మీ ఇష్టం వచ్చినట్టు, బయట కప్పుకోండి అమ్మ అన్నాడు. అది తప్ప? అది తప్ప చెప్పండి. సినిమాల్లో వేసే బట్టలు సినిమాల్లో అయిపోయినా వేసుకోవాలి. బికినీ ఎక్కడన్నా చెరువు గట్ల దగ్గర, సముద్రపు గట్టుల దగ్గర, నది గట్టుల దగ్గర, ఎక్కడ బాయిల్లో కాలువలు దూకేటప్పుడు ఎక్కడైనా అక్కడేం చేయాలి? బికినీ వేసుకోవాలి. ఇంకా షాపింగ్ మాల్కో ఇలాంటి పబ్లిక్ ప్లేసులకి వచ్చేటప్పుడు చీరలు కట్టుకోను లేదా ఏదో ఒకటి అంటే సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలి. మన సాంప్రదాయాన్ని, మన స్థిరాలని, మన పండుగల్ని, మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని గౌరవించని ఏ ఒక్కడు ఈ దేశంలో ఉండడానికి అర్హుడు కాదంతే. కాబట్టి శివాజీ గారిని మాటకు వస్తే నువ్వే అంత నీ బతికెంత, నువ్వే అంత నీ బతికెంత, నువ్వే అంత నీ బతికెంత అనడం. అనసూయని మాత్రం నువ్వు చేసిన కరెక్ట్ అనడం. అనసూయతో పాటు ఎవరమే ఆమె ఎవరో అంటామే. కాబట్టి చిన్మయ్య అయినా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా మీరు సామాన్లు కనిపించేట్టుగా వేసుకొని బట్టలు జనాలను రెచ్చగొట్టడం తప్పేది. జనాలు ఎలా గమ్ముంటారు? అప్పుడు చూపించడం తప్పే. చూపించడం తప్పు, చూడడం తప్పులే. నువ్వు చూపిస్తేనే కదా చూసేటోడా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయండి. శివాజీ గారి మీద కేసులు మొత్తం వెనక్కి తీసుకోండి. అతను చేసిన తప్పు అయితే ఏమీ లేదు. అతను తండ్రి స్థానంలో ఉండి, అన్న స్థానంలో ఉండి, తమ్ముడి స్థానమో బాబాయ్ స్థానమో తీసుకొని ఆడవాళ్ళు దయచేసి మంచి చేసినా కూడా కేసులా? మనుషులేనా మీరు? అతని మీద కేసులు పెడతారా? మంచి చేసినా కూడా బతకనివ్వరా? ఇంకా మాటకు వస్తే డబ్బులు లేవంటారు, 1000 కోట్లు లేవంటారు. యాడని తేవాలండి అవన్నీ. కాబట్టి దయచేసి శివాజీ గారి మీద కేసులు వెనక్కి తీసుకోండి. మన దేశాన్ని, మన స్థిరాలని గౌరవించండి. మన దేశంలో స్థిరాలను మనం పూజిస్తాం, గౌరవిస్తాం, మర్యాదిస్తాం. దేనికి? వాళ్ళ వేషధారణ, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ అడవడికలు, ఈ దేశ యొక్క అవడం బాడికలు. సరే, మొత్తానికి అయింది ఏదో అయింది. ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు. మారిపోండి, అందరూ మారిపోండి. ఆలోచించండి బాగా. అరే శివాజీ గారు అన్న దాంట్లో కరెక్టా రాంగ్ అని ఆలోచించేయండి. నాన్వేషణ గారు అంటే శివాజీ గారిని అన్నారు, అలాగే గరికపాటి గారిని అన్నారు కదా. అవునవును. వీళ్ళిద్దరిని పక్కన పెడితే దేవతల గురించి కూడా మాట్లాడారు. అలాంటి వ్యక్తిని యాక్షన్ తీసుకోవాలా లేదా? మరి ఖచ్చితంగా మన దేశంలో ఉన్న దేవుళ్ళని, దేవాలయాలను, మన దేశంలో ఉన్న పెద్దవాళ్ళని అందరినీ తిట్టిన దానికి బూతులు అడిగాడు. మళ్ళీ బూతులు చూడండి, అన్యాయం అండి. బూతులు అడిగినా ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అతనికి శిక్ష పడేట్టుగా చేయాలి. అతనికి అందరూ అన్ఫాలో చేసిండి. నిన్నటిదాకా నేను అతని ఫ్యాన్ని, నాన్ వేసిన ఫ్యాన్ నేను. నిన్నటిదాకా నేను నాన్ వేసిన పెద్ద ఫ్యాన్ని. కానీ ఈరోజు నేను ఒక ఫ్యాన్ కాదు. నేను ఒక దేశ ద్రోహి అయిపోయాడు, దేశ దిమ్మర కాడు. పెళ్లి కాల చేసుకోడు, పెళ్ళి వదిలేస్తాడు. కాబట్టి ఏంటంటే పెళ్లి చేసుకోడు, దేశాల మీద పడి తిరగతాడు. 14 ఏళ్ల పాపతో కూడా ఓడు అలా తీసాడు అంటాడు. చూడండి ఎంత అన్యాయం కూడా, చూడండి ఎంత దారుణం అండి. ఓడే నీతులు మళ్ళీ 14 ఏళ్ల పాపతో వీడియోలు చేసి ఏదంటే చేసి ఓడే నీతులు మాట్లాడతాడు. చిన్న పాపకి ఏం అర్థం అవుద్దని. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేశానికి ప్రమాదమే. దయచేసి శివాజీ గారి మీద కేసులు వెనక్కి తీసుకోవాలి. అలాగే ఇందులో ఎవరెవరు పెద్దవాళ్ళు అందరూ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు వాళ్ళు దయచేసి తప్పేసుకోండి. పబ్లిక్లో జనాలను అడగండి, బయట వచ్చి తిరగండి. ఒక్కసారి మీకు అర్థమవుతాయి జనాల పరిస్థితి ఏంది, జనాలు పడే కష్టమేంది. లేదా ఆ సినిమా ఫీల్డ్లో చేసి ఆడవాళ్ళకి డబ్బులు లేవా? వాళ్ళు ఏమైనా పేదవాళ్ళ? లేదా వాళ్ళకి ఏమైనా బట్టలు లేవో చెప్పండి. వాళ్ళకి అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి. లేదా బట్టలు లేకుండా అలాంటి బట్టలు వేసుకున్నామయ్యా మాకు దిక్కు లేదంటే అప్పుడు అనుకోవచ్చు. చూడండి, ఆ బట్టల్లో నాగరికత అవ్వా
అన్యాయమైన ప్రపంచం. దేశం దారుణం. దేశం ఎక్కడ పోతుంది? ఈ దేశం ఏమైపు పోతుంది చెప్పండి. మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిలో ఉంది. చూడండి, మగవాళ్ళని కళ్ళు మూసుకొని తిరగాల. కళ్ళు మూసుకొని ఎలా అండి? కళ్ళు మూసుకొని తిరిగితే ఎన్ని అనర్థాలు. ఎవరిని పడితే వాళ్ళని పట్టేసుకోవాలి, ఎవరిని పడితే వాళ్ళని ముద్దు పెట్టేసుకోవాలి. అనూసూయను కూడా పెట్టుకోవాల్సి వస్తుందేమో. ఇంకా కళ్ళు మూసుకొని తిరుగుంటే అనూసూయను పట్టేస్తే ఏం పరిస్థితి? కాబట్టి ఏంటంటే అలాంటి మగవాళ్ళే చెప్తున్నారు కదా, ఏమని? ఇలాంటి చిన్న చిన్న బట్టలు వేసుకుంటే మీకు వేసుకుంటే రైట్ ఉంది, మాకు చూసే రైట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? మగవాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మనో మా అమ్మనో మా అక్క మా చెల్లు వేసుకొని తిరిగితే యాక్సెప్ట్ చేయమంట. అరే మా అమ్మ అట్టుంది, మా అక్క అట్టుంది, మా చెల్లి అట్టుంది. కానీ బయట వాళ్ళందరూ అలాగే చూడాలని వాడు ఆశ పడతాడు అన్నమాట. కాబట్టి మన అమ్మని మన అక్కని ఎలా గౌరవిస్తాం, పరాయి స్త్రీని కూడా నువ్వు అలాగే ఏం చేయాలి? ఎంచాలి. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు పరాయి స్త్రీకి కూడా. అనసూయకి ఓవరాల్ చెప్పేది అలా ఒకటి ఫైనల్గా పెట్టిన కేసులు వెనక్కి తీసుకో. మన దేశం కలిసిపో అందరిలో, మన స్త్రీలలో తెరుగు, బయటికి రా. ఇప్పటికైనా నువ్వు కళ్ళు మూసుకుపోయి ఉండవు, కళ్ళు తెరువు, బయటికి రా. ఈ సమాజంలో స్త్రీలు ఉన్నారు చూడు, ఈ దేశం చూడు, ఇక్కడ ఉన్న కష్టాలు చూడు. ఎంతసేపు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది కానీ సినిమా ఫీల్డ్లో కష్టాలు పడ్డా పేదవారికి సమస్య వస్తే ఎవరు మాట్లాడరు. చూడండి, అనసూయ ఎక్కడ పోయింది? ఒక చిన్న మాట అయిన దాకా నువ్వు బయటకు వచ్చావే, అరిచినావే. మరి మిగతా దగ్గరలో పేదవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎక్కడ పోయావు? మాట్లాడతాం ఎందుకు? అక్కడ మాట్లాడితే మనం ఫేమస్ కాలేము, ఇక్కడ మాట్లాడితే ఫేమస్ అవుతామని. కాబట్టి నేను కూడా, నాకు స్వార్థం ఉంది, దయచేసి ఏమనుకోబడి నేను కూడా ఫేమస్ అవ్వాలని మాట్లాడతాను. కానీ ఫేమస్ అవ్వాలనుకున్నా నిజం మాట్లాడతా, నిజాయితీ, నిజం మాట్లాడతా, నిజాన్ని బయటికి తీస్తా, నిజాన్ని పంచుతా, నిజాన్ని మీ అందరికీ తెలిసేటట్టు చేస్తా. ఇంకొక వారం రోజులు అనసూయ గారి ఇంటికి పోతా, అడగతామని మీరు చేసిన తప్పమ్మని ప్రశ్నిస్తా. నాకు హక్కు ఉంది, ఇది నా దేశం. జై బోలో భారత్ మాతాకి జై, శివాజీ అన్నకే జై. ఇప్పుడు శివాజీ గారు కామెంట్ చేశారు కదండి తెలుగు ఇండస్ట్రీ మీద, అదేవిధంగా ఆడవాళ్ళ మీద. సో దాని గురించి మీరేం చెప్తారు? దాని గురించి కొంతమంది 50% కరెక్ట్ అంటున్నారు, 50% రాంగ్ అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దాంట్లో? మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా అది కరెక్టే అంటాడు. కొంతమంది తెలుగు తక్కువ సన్నాసులు ఎక్కువగా బయలుదేరారు ఈ మధ్యకాలంలో. ఆడది అర్ధనగ్నంగా తిరగాలి, ఫుల్ నగ్నంగా తిరగాలని కూడా చూస్తున్నారు. అలాంటి వ్యక్తులకి నచ్చకపోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఈవేళ శివాజీ గారు చెప్పిన మాట ఒక రియల్ హీరో కాకుండా రియల్ హీరో చెప్పినటువంటి మాట. బయటికి రానివ్వలేదు. ఈవేళ శివాజీ ధైర్యం చేసి చెప్పాడు. నిజంగా మగవాడి శివాజీ. వాస్తవంగా ఈ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు శివాజీని ట్రోల్ చేస్తున్నటువంటి దుర్మార్గులకి చెప్తున్నా, అదే మీ భార్యని మీ బిడ్డలో అర్ధనగ్నంగా మీరు పంపించగలుగుతారా? మీ భార్యలు అయితే మాత్రం బయటకు వచ్చేటప్పుడు సాంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకుని వస్తున్నారు, మీరు ఎందుకు పంపించట్లేదు? వాస్తవంగా ఈవేళ శివాజీ గారు ఆడబిడ్డల్ని వెనకాలండి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒక అమ్మాయి అర్ధనగ్నంగా వెళుతుంటే ఆ అమ్మాయిని కన్నవారిని కూడా తిరుగుతున్నారు. ఈవేళ మనం 10 మంది కూర్చున్న చోట ఒక అమ్మాయి అర్ధనగ్నంగా వెళుతుంటే ఆ అమ్మాయి ఇంట్లో ఎలా తయారైంది, ఎలా వెళుతుంది, దీనికి బుద్ధి లేకపోతే పోయింది, బుద్ధి లేకపోయింది, కనీసం తల్లిదండ్రులకైనా బుద్ధి లేదా అని అంటుంటే ఆ మాటలు విని స్పందించారు శివాజీ గారు. అంటే స్త్రీ సమాజాన్ని మొత్తాన్ని ఉచ్చరించలేదు. నిజంగా ఇంతమంది చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, స్త్రీకి స్వేచ్ఛ లేదా, గడిది గుడ్డు లేదా అనేసి. వాస్తవంగా మన ఇంటికి తాళం ఎందుకు వేసుకుంటామండి? మన ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, బంగారం కానీ, డబ్బు కానీ పోకుండా ఉండాలని, దొంగ దుబ్బేయకుండా ఉండాలని. అలాగే మనకున్నటువంటి సాంప్రదాయాన్ని, గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే మన పరిధిలో మనం ఉండాలని చక్కటి మాట, ఆడవారి గౌరవాన్ని నిలబెట్టేటటువంటి ఒక మాట శివాజీ చెప్తే, కొంతమంది బయటకు వచ్చి స్వేచ్ఛ లేదా, గడిది గుడ్డు లేదా, వారికి సమాన హక్కు లేదా, హక్కుల గురించి. అవును, నిజమే. మరి నాగరికత కాదంట్లా. మరి అవి కూడా ఎందుకు అంటున్నాం మేము?
ఇప్పుడు బికినీ వేసుకుని బీచ్లో తిరుగుతుంది మొగుడిని వేసుకుని, అవి కూడా తీసేస్తే ఇంకా ఆనందించే కుర్రోళ్ళు ఉన్నారు కదా. మన దేశానికో సంస్కారం సాంప్రదాయం ఏడుస్తుంది కదా. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ నిండుగా చీర కూడా కట్టుకుంటున్నటువంటి తరుణంలో వాళ్ళంతా సాంప్రదాయం అంటున్నారు. ఆవిడేంటే సాంప్రదాయం అనే మాట నిజమే, ఒకప్పుడు జాకెట్ లేకుండా ఓన్లీ చీర కట్టుకునేవాళ్ళు, అది సాంప్రదాయమే కదా, మరి అలా చేయొచ్చా ఏంటిది అని. ఇప్పుడు ప్రశ్నలు ఇస్తే సమాధానం చెప్పడానికి మాటలు వస్తాయి. వాస్తవంగా అప్పుడు మన కలియుగం ప్రారంభమైనప్పుడు బట్టలు లేకుండానే ఉన్నారు, మరి అలా ఉండొచ్చు కదా. ఆది మానవుడు సాంప్రదాయం అంటే మన గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి మన వేషధారణ అని చెప్పారు శివాజీ గారు. ఆడబిడ్డలు బాగుండాలి, వారికి గౌరవం ఉండాలి, వారు అన్ని రంగాల్లో ముందుకెదగాలని చెప్తుంటే కొంతమంది వచ్చి ఇలాంటి వికృతమైన మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. శివాజీ గారు చెప్పింది ఆడబిడ్డల ఎలా ఉంటే గౌరవం పెరుగుతుందని ఒక సూచన చేశారు. దానికి ఎంత ఏడుపు ఎందుకంటున్నా, ఏడ్చే వాళ్ళందరూ ఇప్పుడు నాగాన్వేష్ అనేటటువంటి ఇది నాన్ వేష్ అనేటటువంటి ఒక కుక్క ఇష్టానుసారం మురిగితే మరి బయటకు వచ్చిన కుక్కలు ఎందుకు మురగట్లేదు? మరి నాగబాబు గారు కూడా అంటున్నారు కదా, ఇది ఆడవాళ్ళ హక్కు, ఇది ఫ్రీడమ్ ఇవ్వండి ఆడవాళ్ళకి అని చెప్పేసి, ఎవరు పడితే వాడు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నారు కూడా అంటున్నారు. నాగబాబు గురించి ఒక మాట చెప్పాలి, నాగబాబు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి మెగా ఫ్యామిలీలో ఏదో చెత్తపుట్టు తీసుకొచ్చి అందులో పడేస్తాడు. ఆ తుళ్ళాక కడుక్కోలేక చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అనుసరించే మాలాంటి లక్షలాది మంది కోట్లాది రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటున్నటువంటి మేము కూడా కడుక్కోలేసి వస్తున్నాం. కాబట్టి ఆయనకి ఏం అవసరం అమ్మా? ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన మాట్లాడవలసిన అవసరం ఏమైనా ఉందా? ఆయన అభిమానించే లక్షలాది మంది అసలు గుర్తుపెట్టుకోవాలి, ఈ మాట వాళ్ళ దాకా వెళ్ళాలి. బాబు, మెగా ఫ్యామిలీకి లక్షలాది మంది కోట్లాది రూపాయల సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వారి గౌరవాన్ని కాపాడుకుంటూ వారి స్థాయిని నిలబెట్టుకుంటూ వస్తున్నాం. మేము ప్రశాంతంగా ఉంటున్నాం. ఏదో గొడవ తెచ్చి ఏదో పెంట తెచ్చి జల్లుతాడెత్తును అది కడుక్కోలేక మేము చేస్తున్నాం. అలాగే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కడుక్కున్నారు. నాగబాబు గారు అనవసరమైన విషయాల్లో తలదూర్చి అది మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తే మాలాంటి వాళ్ళకి కూడా తలవంపులు తెస్తున్నాడు. ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఇంకోసారి మాట్లాడకూడదని కోరుకుంటున్నాం. మెగా ఫ్యామిలీ అంటే మీరు ఒక్కరే కాదండి, మీ ముగ్గురు అన్నదమ్ములే కాదు, కొన్ని కోట్ల మంది మిమ్మల్ని అనుసరించి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీకు అండగా నిలబడుతున్నారు. ప్రాణత్యాగాలు కూడా చేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి నాగబాబు గారు జాగ్రత్తగా మాట్లాడండి, మీకు సూచన చేస్తున్నా. అలాగే నాగాన్వేష్ అనేటటువంటి కుక్క ఏం మాట్లాడాడండి, ఎన్ని విధాలుగా తిట్టాడు మన శివాజీ గారిని. అసలు మానవత్వం ఉన్న మనిషి నాడు. సార్, శివాజీ గారిని తిట్టడం ఒక ఎత్తు అంటే ద్రౌపదిని అలాగే సీతమ్మని అవునండి, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. నిజంగా యూట్యూబరుగా ఎక్కువగా డబ్బులు సంపాదించాడు, కళ్ళు కనిపించట్లా. ఈ మధ్యకాలంలో పాపులారిటీ డబ్బులు తక్కువ వస్తున్నట్టున్నాయి. ఏదో రకంగా అక్రమమైన మార్గంలో డబ్బులు సంపాదించాలి. అన్యాయంగా శివాజీ గారిని నెట్టి మన సాంప్రదాయాన్ని మన గుడులను కూడా అవహేళన చేస్తూ మాట్లాడాడు. ఆ కుక్కను పట్టుకొచ్చి ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను.